క్యాన్సర్ చికిత్స తీసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండాలంటే మేమేం చేయాలి డాక్టర్ గారు అని. క్యాన్సర్ చికిత్స తర్వాత తిరిగి కోలుకోవడంలో ఎక్సర్సైజ్, వ్యాయామం ఎల్లప్పుడూ చాలా ముఖ్యం. ఇది క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలని పూర్తిగా తగ్గించటమే కాకుండా ప్రాణాపాయ ప్రమాదాన్ని కూడా 1/3 తగ్గిస్తుందంట. మందుల కంటే మంచి ప్రభావాన్ని చూపిస్తుందని అనేక అధ్యయనాలు ఈ మధ్యకాలంలో చెప్తున్నాయి. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ సర్జరీ, కీమోథెరపీ తర్వాత వ్యాయామం చేసిన వాళ్ళలో క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు 28% తగ్గిపోయిందంట. మందుల కన్నా ఈ వ్యాయామమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. సర్జరీ తర్వాత రోగి కోలుకోవడంలో, సహనాన్ని పెంచడంలో ఈ వ్యాయామం ఎంతగానో సహకరిస్తుంది. ఇది గట్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ శరీరంలోని కణాల విభజన మరియు పెరుగుదలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. జీవక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. వ్యాయామం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. పెరిగిన ఇన్సులిన్ స్థాయిలు బ్రెస్ట్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, కోలోరెక్టల్ క్యాన్సరు తిరిగి రావడాన్ని నిరోధిస్తుందని కూడా అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్యాన్సర్ నుండి బయటపడిన వారు వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మరియు పర్యవేక్షణలో ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, బ్యాలెన్స్డ్ డైటు, రెగ్యులర్ స్క్రీనింగ్ వల్ల క్యాన్సర్ తిరిగి రావడాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.